దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్తుతిస్తుములు, ఘనత, మహిమ, ప్రభావములు తరతరములు సదాకాలము కృతజ్ఞతాపూర్వకంగా మన వలన సంఘము ద్వారా కలుగును గాక. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును మా యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము. మా ఎల్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను మీరు క్షమించుము. మమ్ము శోధనల యందు ప్రవేశింపనివ్వక అన్ని కీడుల నుండి, దుష్టుని నుండి మమ్ము తప్పించుము. ఎందుకనగా నీదే రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి మా తండ్రి. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. మరియు ఇనుప రేకొకటి తెచ్చి నీకును పట్టణమునకు మధ్య ఇనుప గోడగా దానిని నిలవబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణము మీద ఉంచుకొను. పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును. నీవు దానిని ముట్టడి వేయువాడవుగా ఉండు. అది ఇశ్రాయేలీలకు సూచనగా ఉండును. సో దేవుడు అది తన ప్రవక్తకు వారి తిరుగుబాటును, ఇశ్రాయేలీయుల తిరుగుబాటును బట్టి దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు. ఈ విధముగా వాళ్ళు బంధించబడతారు, ఈ విధముగా వాళ్ళు ముట్టడి వేయబడతారు. దానికి సూచనగా నువ్వు ఇవన్నీ చెయ్యి అని దేవుడు ఒక పెంకు మీద ఇశ్రాయేలు రూపమును గీసి, యెరూషలేము పట్టణం రూపమును గీసి పెంకు మీద, దాని తర్వాత దాని చుట్టూ యంత్రాలు ఉన్నట్లు, ముట్టడి వేయువారు ఉన్నట్లు, దాని చుట్టూ మరియు ఇనుప రేకును, ఆ ప్రాకారములను తోసివేయి యంత్రములను పెట్టి, దాని తర్వాత ఇశ్రాయేలుకు ప్రవక్తకు మధ్య ఒక ఇనుప రేకు ఒకటి తెచ్చి పెట్టి, ఈ ముఖ దృష్టి, ప్రవక్త యొక్క ముఖ దృష్టి పట్టణమునకు విరోధముగా, అగెనెస్ట్ ది సిటీ అని ఉంటుంది. పట్టణమునకు విరోధుగా ఉంచుకొనుము. అప్పుడు పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును. నీవు దానిని ముట్టడి వేయువాడవుగా ఉండు. ఉదాహరణకు, మరి ఎవరైనా యుద్ధానికి వచ్చినప్పుడు పట్టణమును ముట్టడి వేయాలి అనుకున్నప్పుడు పట్టణమునకు విరోధముగా చూపు చూస్తారు కదా. ఆ పట్టణాన్ని పట్టుకోవడానికి ఎంతో కోపముతో, ఎంతో రౌద్రముతో రగిలిపోతారు. సో అటువంటి స్థితిలోకి ప్రవక్తను రమ్మని దేవుడు చెప్తున్నాడు. మరి ఈ విధముగా ముట్టడి వేయబడతారు. నువ్వు ముట్టడి వేయువాడుగా ఉందువు. ఇది ఇశ్రాయేలీయులకు సూచనగా ఉండును. మరి ఇది భౌతికమైనటువంటి ముట్టడి కాదు. ఎందుకంటే వీళ్ళందరూ మనం 1వ అధ్యాయంలోనే 1వ వచనంలోనే చదువుకున్నాం. 1, 2, 3 వచనాల్లోనే వాళ్ళందరూ చెరలో ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు బంధింపబడున్నారు. మరి ఈ బంధకము భౌతికమైనది కాదు, ఆత్మకు సంబంధించినది. వీళ్ళ తిరుగుబాటు కూడా భౌతికమైనది కాదు, ఆత్మీయమైనది. దేవుని ఎడల వీళ్ళు తిరుగుబాటు చేసే ప్రజలుగా ఉన్నారు. సో వీళ్ళు ఆల్రెడీ బందీలుగా ఉన్నారు, బంధకంలో ఉన్నారు. వాళ్ళు మరి ఆత్మీయంగా కూడా బంధించబడుతున్నారు. అవునా, చాలా సార్లు మన జీవితాల్లో కొన్ని విషయాల చేత మనము ఇబ్బంది పడే వాళ్ళుగా ఉంటాము, బంధకాల్లో ఉంటాము. భౌతికమైన వాటి చేత, అనారోగ్యాలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులతో కావచ్చు, కొన్ని సమస్యలతో మనము చుట్టుముట్టుకొని ఉంటాం. కానీ ఆత్మీయంగా మనము ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో, ఆత్మీయంగా బలంగా ఉంటామో, ఆ అనారోగ్యాలు, ఆ ఆర్థిక ఇబ్బందులు మనల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టలేవు. అవునా, ఇక్కడ వీళ్ళు భౌతికంగా బంధించబడినారు, మరియు ఆత్మీయంగా కూడా బంధించమని దేవుడు సెలవిస్తుంది. ఎప్పుడైతే అంతరంగంలో బంధించబడతామో బయట బంధకాలను ఏ మాత్రము జయించలే. ఎప్పుడైతే మనిషి మానసికంగా కృంగిపోతాడో, అవునా, మరి ఎన్ని రకాల మెడిసిన్స్ వాడు, శరీర సంబంధమైన అనారోగ్యము కుదుటపడదు.
మనిషి మానసికంగా ధైర్యంగా ఉండాలి. మరి మానసికంగా ధైర్యంగా ఇశ్రాయేలీయులు ఎట్లా ఉండేవాళ్ళంటే, దేవుడు తమకు తోడుగా ఉన్నాడని, అనేకమైన విషయాల్లో సహాయం చేయవాడిగా ఉన్నాడని, దేవుణ్ణి బట్టి వీళ్ళు ధైర్యంగా ఉండే ప్రజలు. మరి ఆ అంతరంగంలో కూడా, ఆత్మలో కూడా వీళ్ళు బంధించబడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు దేవుని మీద చేసిన తిరుగుబాటు, వీళ్ళు దేవుని మాట వినకపోవడం, దేవునికి లోబడకపోవడం బట్టి ప్రవక్త విషయంలో దేవుడు ఈ సూచనలన్నీ ముందుగా చూపిస్తున్నాడు. మరియు నీ ఎడమ పక్కను పండుకొనియుండు, నీ ఎడమ పక్కను పండుకొని ఉండి ఇశ్రాయేలు వారి దోషమును దాని మీద మోపవలెను. ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకుందువో అన్ని దినములు నీవు వారి దోషమును భరింతువు. మరి ఇశ్రాయేలు వారు అనేకమైన పాపములు, దేవునికి విరోధమైన కార్యములు చేస్తారు. మరి వారి దినములు, వారు ఎన్ని సంవత్సరాలు దేవునికి వ్యతిరేకముగా పాపం చేసినారో, నీవు అన్ని దినములు ఎడమ వైపుకు తిరిగి పడుకోవాలి. మనం నిద్రపోయే విధానం మనందరికీ తెలుసు కదా. ఒక్కొక్కసారి భుజం నొప్పి లేదంటే మెడ నొప్పి అని మనము పొద్దున్న లేచిన తర్వాత ఫీల్ అవుతా ఉంటాము. వాళ్ళతో వీళ్ళతో చెప్తాం, కంప్లైంట్ కూడా ఇస్తాం. ఎందుకు అంటే ఒకే వైపు పడుకున్నా, అవునా అని మనము తెలియజేస్తూ ఉంటాం. ఒకవైపు పడుకోవడం వల్ల కొన్నిసార్లు భుజం నొప్పి వస్తుంది, మెడ నొప్పి వస్తుంది, కొన్నిసార్లు నడుము నొప్పి వస్తాయి. దేవుడు ఇశ్రాయేలు వారి దోషము బట్టి ఏం చేయాలంటున్నాడు? ఇక్కడ దేవుడు కొన్ని సూచనలు ప్రవక్త ద్వారా చేపిస్తున్నాడు. ఈ సూచనలు మనం చూసినట్లయితే, మరి వారి దోషమును భరించుటకు ఒకవైపు తిరిగి పడుకోవడము అదేం పెద్ద విషయము, అదేం పెద్ద కష్టము అని మనకు అనిపించవచ్చు, అవునా? అంటే ఇశ్రాయేలు వారు చేస్తున్నటువంటి పాపము భరించుటకు ఒకే వైపు తిరిగి పడుకోవడం అదేం పెద్ద కష్టం కాదే. ఒకసారి ఆలోచించండి, మనము పడుకునే విధానం, మనం పరుపు మీద పడుకునే విధానము చూస్తే కొద్దిసేపు స్ట్రైట్ గా పడుకుంటాం, కొద్దిసేపు రైట్ గా తిరుగుతాం, కొద్దిసేపు లెఫ్ట్ కు తిరుగుతాము, కొద్దిసేపు బోర్లా పడుకుంటాం, అవునా? ఒకే వైపు మాత్రమే పడుకోవడం, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మాత్రమే పడుకోగలం. మనకు తెలియకుండానే మనం ఇంకో వైపుకు తిరిగేస్తాం. ఇంకో వైపుకు తిరగడానికి లేకుంటే మనకు సరిగా నిద్ర పట్టదు. ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? నీవు ఒక వైపుకు తిరిగి పడుకోవాలి. ఎన్ని రోజులు పడుకోవాలా అని అంటే, నీవు ఇశ్రాయేలు వారి దోషమును బట్టి ఎన్ని రోజులు నువ్వు పండుకుంటావో అన్ని దినములు నువ్వు వారి దోషమును భరించాల. ఉదాహరణకు, ఒకే వైపు పడుకోవడం వల్ల భుజం నొప్పి లేసింది, ఒకే వైపు పడుకోవడం వల్ల మెడ నొప్పి లేస్తుంది, ఇంకోవైపు తిరగడానికి పర్మిషన్ లేదు, ఆ నొప్పిని భరించాల. నువ్వు ఆ నొప్పిని భరిస్తూ ఉండడమే ఇశ్రాయేలు వారి దోషమును భరించడం, వారు చేసిన పాపమును నువ్వు భరించడం. ఇంకా చూద్దాం 5వ వచనము. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించున్నట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు 390 దినములు నిర్ణయించి ఉన్నాను. For I have laid upon thee the years of their iniquity according to the number of the days, 390 days. So shall thou bear the iniquity of the house of Israel. ఇక్కడ రాయబడింది, సంవత్సరానికి ఒక రోజు చొప్పున నీవు ఇశ్రాయేలు వారి దోషమును భరించాలి. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు దోషములు చేసినారు దేవునికి వ్యతిరేకంగా అంటే 390 సంవత్సరాలు దోషం చేసినారు.
ఈ 390 సంవత్సరాలకు 390 రోజులు నేను నిర్ణయిస్తున్నా. ఆ 390 రోజులు నువ్వు ఒకే వైపుకు తిరిగి పడుకోవాలి. ఇంకో వైపుకు తిరగడానికి అనుమతి లేదు. ఒకసారి ఆలోచించండి, ఒకే వైపుకు తిరిగి పడుకోవడం వల్ల మరి ఎటువంటి పరిస్థితి ఉంటది? ఇంకా ఆ వైపుకు పడుకోవడం అనేది కొన్ని రోజుల తర్వాత అక్కడ ఆ వైపంతా ఒక గాయముగా, ఒక పుండుగా మారిపోతుంది. మెడ నొప్పి కావచ్చు, ఇంకో వైపు తిరిగి పడుకోవడం వల్ల తగ్గుతాయి అవి. కానీ అదే వైపు తిరిగి పడుకోవడం, అదే వైపే, ఎడమ వైపే తిరిగి పడుకోవడం వల్ల అతడు భరించలేని గాయమును అనుభవించాల్సి వస్తుంది. దేవుడు సెలవిస్తున్నాడు, ఇతనికి విశ్రాంతి లేదు ఇంకా. అవునా? రాత్రిపూట మంచిగా నిద్రపోయి లేస్తే పొద్దునన్ని పనులు చేసుకోవచ్చు మనం. కానీ ప్రవక్తకు విశ్రాంతి లేదు. ఎవరి దోషమును బట్టి? ప్రవక్త చేసిన దోషమును బట్టి కాదు, ప్రజలు చేసిన దోషమును బట్టి. ఎవరి విశ్రాంతిని దేవుడు తీసేస్తున్నాడు? ప్రవక్త విశ్రాంతిని తీసేస్తున్నాడు. ప్రవక్త 390 రోజులు, సంవత్సరానికి పైగా ఒకే వైపు తిరిగి పడుకోవాలి. ఆ ఒకే వైపు తిరిగి పడుకున్నప్పుడు అతనికి వచ్చే మెడ నొప్పి కావచ్చు, భుజం నొప్పి కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, అన్నిటినీ అతడు భరించాలి. నిద్ర ఉంటుందా? ఉండదు. విశ్రాంతి ఉందా? లేదు. లేకపోగా ఇంకా బాధను భరించడం. సో ఇశ్రాయేలీల దోషములన్నిటినీ ప్రవక్త భరిస్తున్నాడు. మరి దేవుని కృపను బట్టి దేవుని వాక్యం ఇంకో వచనం చూసుకొని ముందరికి నేర్చుకుందాం. యెహెజ్కేలు 4:6. ఆ దినములు గడిచిన తర్వాత కుడి పక్కను పండుకొని యుండి 40 దినములు యూదా వారి దోషమును భరింపవలెను. సంవత్సరము ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. ఇప్పుడు మనందరికీ కొంచెం అవగాహన ఉంది అని అనుకుంటున్నాను. ఇశ్రాయేలులో కొన్ని గోత్రాల వాళ్ళు, యూదులలో కొన్ని గోత్రాల వాళ్ళు ఉన్నారు. యూదా అంటే యూదా సంతానంలో దావీదు పుట్టినాడు. యూదా వారితో పాటు కలిసి నివసించే కొన్ని గోత్రాలు ఉన్నాయి. ఎక్కువ గోత్రాలు ఇశ్రాయేలు వారితో కలిసి నివసిస్తారు. మరి యూదా, ఇశ్రాయేలు అను రెండుగా విడిపోయినారు. ఇశ్రాయేలులో షీలోహు అనే మందిరం ఉంటుంది. యూదాలో యెరూషలేము అనే మందిరం ఉంటుంది. సో ఈ యూదా గోత్రికులు చేసిన పాపము, ఇశ్రాయేలు వారు చేసిన పాపం. ఇశ్రాయేలు వారు ఎన్ని సంవత్సరాలు పాపం చేసినారంటే 390 సంవత్సరాలు పాపం చేసినారంటే అన్ని గోత్రాల వాళ్ళు వాళ్ళ పాపము కూడితే అంత అయింది. దానికి పనిష్మెంట్ గా 390 రోజులు ప్రవక్త ఒకే వైపుకు తిరిగి. మరి యూదా వారు చేసిన పాపము 40 సంవత్సరాలు. ఎందుకంటే వాళ్ళవి కొన్నే గోత్రాలు, యూదా, ఎఫ్రాయిము, మనష్షే అని కొన్నే గోత్రాలు ఉంటాయి. సో వారు చేసిన పాపమును బట్టి 40 సంవత్సరాలు అంటే 40 రోజులు కుడివైపుకు తిరిగి పడుకోవాలి. వీళ్ళది తక్కువ, ఇశ్రాయేలు వారిది ఎక్కువ. ఈ 390 ప్లస్ 40 రోజులు మొత్తము 430 రోజులు. ఈ 390 రోజులు ఒకే వైపు తిరిగి పడుకున్నప్పుడు అతనికి కలిగే ప్రతి నొప్పి నుండి అతడు బాధను భరించాలి. విశ్రాంతి లేదు. దేవుని కృపను బట్టి మొన్నటి దినమున కూడా మనం చదువుకున్నాం. 1 కొరింథీయులో రాసిన పత్రికలో చాలా స్పష్టంగా రాయబడింది, మా శ్రమల్లో అన్నిటిలో దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడు, ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా ఆదరించుటకు మమ్మల్ని బలపరుస్తున్నాడు అని అపోస్తులుడైన పౌలు దేవుని వాక్యమును తెలియజేస్తాడు. ఇక్కడ ప్రజలందరి కొరకు ప్రవక్త తన నిద్రను, తన విశ్రాంతిని దూరం చేసుకోవడమే కాకుండా ప్రజలందరూ చేసిన పాపము ఆయన మీద మోపబడుతూ ఉంది. ఏ విధముగా మోపబడుతుంది అంటే మరి కొరడా దెబ్బలతోనో లేదంటే చెరసాల బంధకాలతోనో కాదు. ఇక్కడ ఈయన మీద మోపబడుతున్నది ఒకవైపే తిరిగి పడుకోవడం. చిన్నదే, పెద్ద కష్టం కాదు చూడ్డానికి, వినడానికి. కానీ
నిద్రలేక ఒకే వైపు పడుకొని దానివల్ల కలిగే బాధను అతడు భరిస్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రజల్ని ఎట్లా భరిస్తున్నాడు? అనేకమైన సార్లు మనము ఒక వాక్యం చెప్పుకుంటాం, ఇశ్రాయేలును కాపాడు వాడు కునుకడు నిద్రపోడు. అవునా? ఖచ్చితంగా దేవుడు కునుకడు నిద్రపోడు. దేవునికి విశ్రాంతి అవసరం లేదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిరంతరము మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు, నిరంతరం మనల్ని కాపాడుతున్నాడు. కానీ ఆ బాధ్యతలో ఎంతగానో మనల్ని భరిస్తున్నాడు. మనం చేసే తిరుగుబాటును, మనం చేసేటువంటి మన నిర్లక్ష్యమును, మన సోమరితనమును, అవునా, మనము అనేకమైన సార్లు నెరవేరుస్తాము అనే మాట ఇచ్చి నెరవేర్చకపోవడాన్ని బట్టి, అవునా, మనము దేవునికి అవమానకరంగా ఉండడాన్ని బట్టి, అవునా, కొన్నిసార్లు దేవుని హెచ్చించి అనేకమైన సార్లు తగ్గించడాన్ని బట్టి దేవుడు మన పాపములన్నిటినీ భరిస్తూ, దానికి సూచనగా ఈ ఇశ్రాయేలీయులు యూదా వారు చేసినటువంటి పాపమును బట్టి నువ్వు భరించాలా. 390 రోజులు ఒకే వైపు తిరిగి పడుకోవడం వల్ల మరి అతడు దేవుడు చూపించినటువంటి, అంటే దేవుని యొక్క శ్రమలో ఇశ్రాయేలు వారిని బట్టి, యూదా వారిని బట్టి, వారి దోషములను బట్టి దేవుడు భరిస్తున్న దాంట్లో కొంచెం భాగమును అతడు షేర్ చేసుకుంటాడు. మరి యూదా వారు కూడా 40 రోజులు, వారి నిమిత్తం కూడా 40 రోజులు భరించాల్సి వచ్చింది. ఈ విధముగా 430 రోజులు నువ్వు పడుకోవడం ద్వారా ఒకవైపు ఇంకొక వైపు 390 ప్లస్ 40 రోజులు పడుకున్న తర్వాత ఈలాగు నీ ఉండగా యెరూషలేము ముట్టడి వేయబడినట్లు తేరి చూచుచు చొక్కాయిని తీసివేసిన బాహువు చాపి దానిని గూర్చి ప్రకటింపవలెను. ఇది జరిగిన తర్వాత నువ్వేం చేయాలా? యెరూషలేము ముట్టడి వేయబడింది అని నీ చొక్కా తీసివేసి నీ బాహువు అంటే భుజము దాని వైపు చూపిస్తూ నువ్వు ప్రకటించాల, ఇశ్రాయేలు ముట్టడి వేయబడింది అని. ప్రకటించిన తర్వాత పట్టణము ముట్టడి వేయబడినట్లుండు దినములు నీవు రెండవ పక్కకు తిరగక అదే పాటున ఉండునట్లు నిన్ను కట్లతో బంధింతును. చూడండి, దేవుడు చెప్పినాడు కదా, ఒకవైపు కుడివైపు 40 రోజులు, ఎడమ వైపు 390 రోజులు. ఈ పడుకున్న కాలంలో భరించలేక, నొప్పి భరించలేక ఇంకొక వైపుకు తిరగడానికి పర్మిషన్ లేదు. ఎట్లా చేస్తున్నాడు దేవుడు? నీవు రెండవ పక్కను తిరగక అదే పాటున ఉండునట్లు నిన్ను కట్లతో బంధింతును. స్వాతంత్రం కూడా లేదు ఇంకో వైపు తిరగడానికి. చూడ్డానికి చాలా చిన్న పనిష్మెంట్ గా ఉంది కానీ, అవునా, కొందరికి కొన్నిసార్లు పంటి నొప్పి ఉంది, ఈరోజు జాబ్కి రాలేను, స్కూల్కు పోలేను అంటే కొంచెం సిల్లీగా అనిపిస్తుంది. పంటి నొప్పికి అంత అవసరమా? చాలా చిన్న విషయం కదా పంటి నొప్పి అని. ఎవరినైనా భరించిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడగాల, పంటి నొప్పి ఎంతగా మనిషిని ఇబ్బంది పెడుతుంది. అవునా? ఒకే వైపు తిరిగి పడుకోవడము అనేది పెద్ద కష్టం కాదు అనిపిస్తుంది కదా. ఒకరోజు రాత్రి తిరిగి ఒకే వైపు తిరిగి పడుకోండి, ఇంకోవైపు తిరగకుండా ఏవైనా అడ్డు పెట్టుకోండి. ఒకరోజు ప్రయత్నం చేయండి. ఒకే వైపు తిరిగి పడుకోవడం ఎంత కష్టం. మరి ఇక్కడ స్వాతంత్రం ఉందా ఇంకోవైపు తిరగడానికి? స్వాతంత్రం కూడా లేదు. నువ్వు ఇంకోవైపు తిరగకుండా ఏం చేస్తా అంటున్నాడు దేవుడు? నిన్ను కట్లతో బంధిస్తాను అంటున్నాడు. ఇక్కడ ప్రవక్త ప్రజల దోషమును భరించడము కొద్ది భాగం, దానివల్ల వాళ్ళ పాపము తీసివేయబడుతుందా? లేదు, వాళ్ళు ముట్టడి వేయబడుతున్నారు. ఎందుకు ముట్టడి వేసినాను, ఎందుకు నేను వారిని ఆత్మీయంగా బంధించబోతున్నాను అనే దానికి దేవుడు ప్రవక్తకు సూచన చూపిస్తూ, ఇంతగా నేను భరిస్తున్న వాళ్ళను, అవునా, వారి యొక్క పాపములను, వారి దోషములను, వారి తిరుగుబాటును, వారి లోబడని స్వభావాన్ని నేను ఇట్లా భరిస్తున్నాను.
అని ప్రవక్తకు దేవుడు తన బాధను అతడు అనుభవించేటట్లు, అందులో కొంచెమే అతడు తెలుసుకోవడానికి దేవుడు తెలియజేస్తాడు. మరి ప్రవక్త ఇంకోవైపు తిరగకుండా బందీకట్లను కూడా దేవుడు పెడతాడు. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది మత్తయి సువార్తలో, భూమి యందు మీరు దేన్ని బంధింతురో పరలోకమందు అవి బంధించబడును, భూమి యందు మీరు దేనిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడును అని. అవునా? మరి ఇది కొత్త నిబంధనకు వచ్చేసరికి పౌలు అంటాడు, నేను యేసుక్రీస్తు ఖైదీని, దేవుని సువార్త అనే పనికి నన్ను నేను బంధించుకున్నాను. ఇది కొత్త నిబంధనలో దేవుడు మనకిచ్చిన స్వాతంత్రం. అదే తిరుగుబాటు, అదే లోబడని స్వభావము, అదే నిర్లక్ష్యము ఈ రోజుకు కూడా ఉంది. ఈ రోజుకు కూడా ఎవరికి ఎక్కువ ఉంది అంటే అన్యజనులకు కాదు, అవునా, దేవుని ప్రజలకే. అటువంటి స్థితిని అనేకమైనటువంటి ప్రవక్తలు కూడా చూస్తూ కూడా, అవునా, తమను తాము బంధించుకొని దేవుని సేవ చేస్తున్న వాళ్ళు, ఎదుటి వ్యక్తి మరి వాళ్ళు లోబడుతున్నారు అని ఉత్సాహపడ్డము, వాళ్ళు దేవుని వాక్యానికి ఎదురు తిరుగుతున్నారు అని కృంగిపోవడము అనేది ప్రవక్తలో ఉండకూడదు. దేవుని పని చేయడానికి ప్రవక్త అపోస్తులుడైన పౌలు తనను తాను బంధించుకొని ఒక ఖైదీగా మారిపోయి దేవుని సేవ చేసి, ఇక్కడ అపోస్తులుడైన పౌలు కూడా చెప్తాడు, నువ్వు అనుభవించిన శిలువ శ్రమలలో కొంచెమైనా, మిగిలినవి కొంచెమైనా నేను భరించాలి అని తాపత్రయపడుతున్నాను అంట. ఇక్కడ మరి ప్రవక్తకు స్వాతంత్రం లేదు. పాత నిబంధనలో నువ్వు భరించాల్సిందే, దేవుని పని చేయడానికి ముందుకు వచ్చినప్పుడు భరించాల్సిందే, నీకు ఇంకొక ఆప్షన్ లేదు. ఇంకోవైపు తిరగకుండా నేను నిన్ను కట్లతో బంధిస్తాను, అది భరించి నా బాధ ఏందో నువ్వు అర్థం చేసుకోవాలి. అప్పుడే కదా ప్రవక్త మరి దేవుని కొరకు పని చేయగలడు. దేవుని బాధ ఏందో అర్థం కాకుంటే, దేవుని ఆలోచన ఏందో తెలుసుకోకుంటే, ప్రజల తిరుగుబాటు దేవుణ్ణి ఎంతగా బాధిస్తుందో అర్థం కాకుంటే ప్రవక్త దేవుని పక్షాన ఎట్లా పని చేయగలడు? అవునా? ప్రవక్త ఖచ్చితంగా తెలుసుకోవాలి, రెండు వైపులా తెలుసుకోవాలి. అవునా? దేవుని వైపు నుండి తెలుసుకోవాలా, ప్రజల వైపు నుండి కూడా తెలుసుకోవాలి. అవునా? ప్రజలు ఎటువంటి సమస్యల్లో ఉన్నారో, ఎటువంటి బాధల్లో ఉన్నారో, ఎటువంటి కష్టాల్లో ఉన్నారో ప్రవక్త అర్థం చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం దేవుని ప్రవక్తగా ఉండేటువంటి వ్యక్తి దేవుని వైపు నుండి కూడా ప్రజలను చూడాలి. ఏ విషయంలో వీళ్ళు తప్పిపోతున్నారు, ఏ విషయంలో లోబడని వాళ్ళుగా ఉన్నారు అనేవి ప్రవక్త అనుభవించాలి. ఇది బైబిల్ కాలేజీకి వెళ్ళి, బైబిల్ స్కూల్కి వెళ్ళి చదువుకోవడం ద్వారా రాదు. దేవునితో సహవాసం వలన, అవునా, మనకు తెలుస్తుంది. కొన్నిసార్లు మనము ఉదాహరణకు తల్లిదండ్రుల బాధ కొన్నిసార్లు పిల్లలకు అర్థం కాదు. అవునా? ఎప్పుడు మా తల్లి మా తండ్రి నన్ను తిడుతా ఉన్నారు, అవునా, నేనంటే ఇష్టం లేదు, నన్ను ఎప్పుడు నేనేమడిగినా ఇవ్వరు అని వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ దృష్టితోనే ఆలోచన చేస్తా ఉంటారు. కొన్నిసార్లు ఆ తల్లిదండ్రుల స్నేహితులు గాని, ఆ తల్లిదండ్రుల తోబుట్టువులు గాని వచ్చినప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ ఉద్దేశాన్ని వాళ్ళతో పంచుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే, తల్లిదండ్రులు ఎవరితో అయితే తమ పిల్లల గురించి, వాళ్ళ తిరుగుబాటు గురించి, వాళ్ళ లోబడని స్వభావం గురించి తెలియజేసినప్పుడు ఆ తల్లిదండ్రుల పక్షాన వచ్చి వీళ్ళు పిల్లలతో మాట్లాడతారు. ఆ తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకొని వీళ్ళు వచ్చి మాట్లాడతారు. వాళ్ళ బాధ అర్థం కాకుంటే వీళ్ళు పిల్లలతో వచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళ తరపునే మాట్లాడతారు. దేవుని కృపను బట్టి ప్రవక్త దేవుని పక్షాన్నే మాట్లాడు. అవునా? దేవుని యొక్క ఆలోచన, దేవుడు ఏ విషయంలో మన గురించి బాధపడుతున్నాడు, దేవుడు ఏ విషయంలో మనల్ని మనం సరి చేసుకోవాలనుకుంటున్నాం,
అని మన తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశము ప్రవక్త సంపూర్ణముగా తెలుసుకొని ప్రజలకు బోధించాలి. ఆ అనుభవమును ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు చూపిస్తున్నాడు. తాను ఏ విధముగా వీరి తిరుగుబాటు వలన దోషము వలన బాధింపబడుతున్నాను, అది నువ్వు నీ విశ్రాంతి, నీ నిద్ర అనే దాంట్లో నువ్వు భరించినప్పుడు వాళ్ళను ఎందుకు ముట్టడి వేయబడాల వాళ్ళు అనేది నీకు అర్థమవుతుంది. అట్లా భరించినప్పుడు అతడు లేచి పట్టణం వైపు చూపిస్తూ తన చెయ్యి చాపి మీరు ముట్టడి వేయబడి ఉన్నారు అని ప్రకటిస్తుంది. అవునా? అంటే దేవుడు చేస్తున్నది సబబే. దేవుని అంతగా మీరు బాధ పెడుతున్నారు మీలో ఉండే పాపం వలన, మీలో ఉండే తిరుగుబాటు వలన అని ప్రవక్త అనుభవపూర్వకంగా తెలుసుకుంటుంది. చూడండి, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని ఆలోచనలను దేవుని దృష్టితోనే మనం చూడాలి. అవునా? మన అవసరాల్లో నుండి, మన సమస్యల్లో నుండి, మన బాధల్లో నుండి మనం చూడొద్దు. దేవుని వైపు నుండి చూస్తే మనలో ఏమి సరి చేసుకోవాలా, దేవునికి ఏమి నచ్చట్లేదు, అది మనకు దేవునికి నచ్చనిది మనకు మేలుకరంగా ఉందా, మనకు కీడు చేసేదిగా ఉందా అనేది మనకు అర్థమవుతుంది. మనము ఒక దాసుడు ఎప్పుడు కూడా యజమానుని దృష్టిలో నుండే తనను తాను చూసుకోవాలి. దాసుడు ఎప్పటికీ తన దృష్టితో తనను తాను చూసుకోకూడదు, తన దృష్టితో తన పనిని చూడకూడదు. ఇది కొంచెం లోతైన విషయం, అర్థం చేసుకో. దాసుడు యజమానుని సంతోషపెట్టాలి. దాసుడు యజమానుని కొరకు నియమించబడ్డాడు కాబట్టి దాసుడు యజమానుని ఆలోచన తెలుసుకోవాలా, యజమానుడు ఏ దృష్టితో ఉన్నాడు అనేది తెలుసుకోవాలా, యజమానుడు తన నుండి ఏమి కోరుకుంటున్నాడో తెలుసుకోవాలి. అప్పుడే దాసుడు యజమానునికి తగిన విధముగా పనిచేస్తాడు. మరి క్రైస్తవులుగా మనమందరము యాజకులము, రాజులము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనమందరము దేవుణ్ణి సేవించు వాళ్ళమే, మనమందరము కూడా దేవునికి లోబడి ఉండాల్సిన వాళ్ళం. హల్లెలూయా. సో దేవునికి లోబడి ఉండాల్సిన మనము, అవునా, ప్రపంచాన్ని దేవుని దృష్టితోనే చూడాలి. దేవుడు మరి మనందరి పాపమును భరించినాడు. అవునా? ఆయన మన అతిక్రమములను భరించినాడు. మన యొక్క ప్రతి అతిక్రమమును, అవునా, ఆయనను గాయపరిచినాయి, ఆయన భరిస్తూ వచ్చినాడు. మనమందరము నేడు దేవునికి యాజకులము, రాజులు. ఏది కూడా నన్ను నేను నా పరిస్థితుల్లో నుండి చూసుకోకూడదు. నన్ను నేను చూసుకున్నప్పుడంతా దేవుని దృష్టితోనే నన్ను నేను చూసుకోవాలి. దేవుని దృష్టితోనే నా ఇంటి వారిని చూడాలి, దేవుని దృష్టితోనే సంఘాన్ని చూడాలి, దేవుని దృష్టితోనే మనము సమాజాన్ని చూడాలి. ఈ దేవుని యొక్క ఆలోచనలో నుండే మనము చూడాలా, దేవుని అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. అది కొంచెమే ఉండొచ్చు, కానీ అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తారు. ప్రవక్త కూడా ఒకే వైపు తిరిగి పడుకోవడం ద్వారా ఇశ్రాయేలీయుల దోషమును భరిస్తున్నాడు. అవునా? పక్కకు తిరగకుండా దేవుడు అతన్ని కట్లతో బంధించినాడు. మరి అది జరుగుచుండగా లేచి ఆయన తన యొక్క చెయ్యి చాపి మీరు ముట్టడి వేయబడాలని ప్రకటిస్తుంది. సో అంటే దేవుడు చేస్తున్నది కరెక్ట్, దేవుడు చేస్తున్నది సబబు అనే విషయము ప్రవక్తకు అర్థమైంది. దేవుని కృపను బట్టి ప్రతి విషయాన్ని మనము దేవుని దృష్టితో చూసేటువంటి క్రైస్తవులుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు మనల్ని మనము సరి చేసుకుంటాం, అనేకులను సరి చేయడానికి ప్రయత్నం చేస్తాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన ద్వారా దేవుని రక్త మాంసాల్లో పాలు పంచుకుంటాం. కొన్ని విషయాలు చూడ్డానికి చిన్నగానే ఉంటాయి, కానీ భరించినప్పుడు అర్థమవుతుంది. అవునా? ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్తను మనం అర్థం చేసుకోవాలి. అతడు అనుభవించిన శిక్ష ఎటువంటిది, ప్రజల కొరకు ప్రవక్త అనుభవించిన బాధ ఎటువంటిది అంటే, ఒకరోజు ప్రయత్నం చేయండి, ఒకే వైపు పడుకొని పక్కకు తిరగకుండా ఉండడానికి. ఇట్లా 390 రోజులు పడుకున్నాడు, ఇంకో వైపు తిరగకుండా. అవునా? చిన్న బాధనే ఎంత పెరుగుతూ వస్తుంది ఆ విషయం. దాన్ని బట్టి దేవుడు తన అనుభవాన్ని ఆయనకు కొంచెము షేర్ చేస్తున్నాడు. దేవుడు పంచుకుంటాడు.
తన సేవకులతో తన అనుభవాన్ని పంచుకుంటాడు, తన బాధను పంచుకుంటాడు, తన సంతోషాన్ని పంచుకుంటాడు, తన బలాన్ని తన శక్తిని కూడా పంచుకుంటాడు. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవ, మేమందరము ఆయన కొత్త నిబంధన ద్వారా నీవు దేవుని కొరకు మమ్మను యాజకులుగా రాజులుగా ఏర్పాటు చేసి ఉన్నావు తండ్రి. నాయనా, నీ యాజకులుగా ఉండే మేము నీ దృష్టితో జీవించినట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. ఏది మాకు మంచిది, ఏది మాకు చెడు, ఏది అనేకులకు మేలు చేస్తుంది, ఏది అనేకులకు కీడు చేస్తుంది అనేది నీ దృష్టిలో నుండి చూసినప్పుడే మేము తెలుసుకోగలం. మనుషులు దేవుని ఎడల చేస్తున్న తిరుగుబాటు, నిర్లక్ష్యము, సోమరితనము, ఆయన లోబడని స్వభావము నీ దృష్టిలో నుండి చూసినప్పుడే కనపడుతుంది. మనుషుల దృష్టిలో నుండి చూస్తే అందరూ చర్చికి వెళ్తున్నారు, బాగా పాటలు పాడుతున్నారు, అవునా, కానుకలిస్తున్నారు, చాలా ఘనంగా డెకరేషన్ చేస్తున్నారు, అందరూ లోబడిన వాళ్ళు అని అనుకుంటారు తండ్రి. కానీ నీ దృష్టిలో నుండి చూసినప్పుడు ఎవరు లోబడిన వాళ్ళు, ఎవరు లోబడని వాళ్ళు, ఎంతగానో వారిని భరిస్తున్నావు అనేది నీకు నాయన నీ అనుభవాన్ని మేము తెలుసుకోగలము తండ్రి. దీర్ఘ శాంతముతో మమ్మల్ని భరిస్తున్న దేవా నీకు స్తోత్రం నాయన. ఆయన ఎవరు నశించిపోవటం నీకు ఇష్టం లేదు నాయన, అందరిని రక్షించాలని ప్రభువా, పాపులను కూడా ఆయన నీ యొక్క మార్గంలోకి నడిపించాలని ఎంతో దీర్ఘ శాంతముతో ఉన్నావు తండ్రి. దానిని బట్టి కొంచెం ఆలస్యం చేస్తున్నావు తండ్రి. ఈ ఆలస్యంలో బుద్ధిగల కన్యకలుగా నాయన నీ యొక్క ఆత్మలో మేము తీవ్రత గలవారమై జీవించుటకు మాకు సహాయం చేయండి. నీ దృష్టితోనే ఆలోచించుటకు నాయన మనుషులను మమ్మును ప్రేమించుకున్నటకు మాకు సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ మా చేతిలో ఉన్న ఈ రొట్టెను యేసయ్య శరీరముగా, ఈ పాత్రలోని యేసయ్య రక్తముగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పలికి ప్రార్థించి విశ్వాసముతో ఏక మనసుతో స్వీకరిస్తున్నాం. రొట్టెను విరుచుట ద్వారా మా నిమిత్తం మా అతిక్రమములను బట్టి నువ్వు పొందుకున్న గాయములను మేము జ్ఞాపకం చేసుకొనిచున్నాం తండ్రి. నువ్వు చిందించిన రక్తాన్ని మేము నమ్ముచున్నాం. నీ శరీరము నిజమైన ఆహారముగా తిని నీ రక్తం నిజమైన పానముగా తాగి మేము నీ యందును మీరు మా యందును ఏకముగా ఉన్నాము తండ్రి. ఈ ఏకత్వమును పరిశుద్ధపరచండి. నీ కృపలో నీ ప్రేమలో నాయనా స్వాతంత్రములో మేము నిన్ను సేవించు వారిగా మమ్మల్ని ఆశీర్వదించున్నావు నాయనా. నీ కృపలో మమ్మల్ని మేము బంధించుకొని నాయనా నీతిగా పరిశుద్ధంగా నీ చిత్తానుసారముగా జీవించుటకు, నిన్ను బాధపెట్టు క్రైస్తవులుగా కాకుండా సంతోష పెట్టే క్రైస్తవులుగా మేముండునట్లు మమ్మును, మా కుటుంబాలను, మా సంఘాలను మీరు ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ యేసుక్రీస్తు ప్రభు రాకడ వరకు దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆయన దృష్టితో మనం ఉండునట్లు, అన్ని విషయాలలో అందరి ఎడలా ఉండునట్లు మనల్ని ఆశీర్వదించి మనకు మనము మేలు చేసుకునేలాగున కీడు నుండి తప్పించి కాచి కాపాడి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.